ఫ్రెండ్స్ 2025లో ఎన్నో వెబ్ సిరీస్లు వచ్చాయి. కానీ అందులో నేను ఇప్పుడు చెప్పే ఈ వెబ్ సిరీస్లు మిస్ అయ్యి ఉంటే మీరు మీ లైఫ్లో చాలా పెద్ద మిస్టేక్ అయితే చేసినట్టే. అండ్ ఆ లిస్ట్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. ఎడిటరు ఇంట్రో వేసుకోమ్మా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 6 వెబ్ సిరీస్ లోపల మీరు ఏ వెబ్ సిరీస్ చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మై సభ. ఇది వచ్చేసి సోనీ లైవ్లో అయితే ఇది స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇది జన్నర్ వచ్చేసి పొలిటికల్ డ్రామా అనేసి అయితే చెప్పుకోవాలి. అండ్ ఇదైతే డైరెక్ట్ చేసింది దేవ్ కట్ అంట. అండ్ ఇది వచ్చేసి పొలిటికల్ గురించి అయితే ఉంటుంది ఈ వెబ్ సిరీస్లో. అండ్ ఇదైతే పాన్ ఇండియా లెవెల్లో అయితే ఇది సక్సెస్ అయిందనేసి చెప్పుకోవాలి ఈ 2025లో. మీరు చూసారో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎయిర్, అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనమాట. ఇది వచ్చేసి కామెడీ డ్రామా. అండ్ ఇది ఏ ప్లాట్ఫామ్లో అంటే ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి స్టూడెంట్స్ వచ్చేసి అంటే ర్యాంక్స్ కోసము ఇప్పుడు ప్రజెంట్ పరుగులు అయితే తీస్తున్నారు. అండ్ అదే టైంలో ఎలాంటి బజ్ని అయితే తీసుకుంటున్నారో అది వెబ్ సిరీస్లో అయితే చూపించారు. అండ్ ఈ లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి నయనం. ఇది వచ్చేసి సైంటిఫిక్ థ్రిల్లర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి Zee5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇది రీసెంట్గానే రిలీజ్ అయింది. ఇది సైంటిఫిక్ మిస్టరీ అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఇది వరుణ్ సందేశ్ గారు, అంటే తెలుగు యాక్టర్. 90s కిడ్స్ కంటే ఇతను చాలా తెలిసే ఉంటుంది. అండ్ ఇది కూడా ఈ మధ్యన సోషల్గా అయితే చాలా బజ్ క్రియేట్ చేసింది. అండ్ ఈ లిస్ట్లో ఫోర్త్ వన్. అండ్ ఈ వెబ్ సిరీస్ నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ అండి. అండ్ నేను కూడా ఇది జూన్లో చూశాను. ఈ నేమ్ వచ్చేసి విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. ఇది వచ్చేసి Zee5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ దీని జన్నర్ వచ్చేసి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ విలేజ్ బేసిక్లో అయితే ఇవి ఉంటుంది. అండ్ విలేజ్ బేస్డ్గా అయితే తీశారు. అండ్ సస్పెన్స్లో అంటే ఇందులోపల ఈ సిరీస్లో అంటే మరి అడగండి, ప్రతి ఎపిసోడ్కి 1 లేదా 2 అంటే ట్విస్ట్లు ఉంటాయి. నాకు లిటరల్లీ చూస్తున్నప్పుడు అయితే గూస్ బంప్స్ అండి వచ్చాయి. అండ్ ఫైనల్ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇది మాత్రం మోస్ట్ చూడాల్సిన, ప్రతి ఒక్కరు అంటే చూడాల్సిన, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనమాట ఈ వెబ్ సిరీస్. ఈ లిస్ట్లో ఫిఫ్త్ వన్ వచ్చేసి దేవిక అండ్ డానీ. ఇది వచ్చేసి జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇది రొమాన్స్ అండ్ డ్రామా అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి కోబలి. ఇది వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ దీని జన్నర్ వచ్చేసి క్రైమ్ అండ్ డ్రామా. అండ్ ఇది వచ్చేసి క్రైమ్ రివెంజ్ డ్రామా అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీరు నేను చెప్పిన ఈ 6 వెబ్ సిరీస్ల్లో ఏ వెబ్ సిరీస్ చూశారు, ఏ వెబ్ సిరీస్ అంటే ఇంకా చూడాలి అనేసి అనుకుంటున్నారు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నేను మీకు సైడ్ డిష్గా ఇంకొక సిరీస్ కూడా రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసి ర్యాంబో ఇన్ లవ్. ఇది వచ్చేసి జియో హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది రొమాంటిక్ కామెడీ అనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ లిస్ట్లో ఇంకా కొన్ని మీకు చెప్తాను, చూడండి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఇది వచ్చేసి ప్రైమ్ వీడియోలో ఉంది. అండ్ స్పెషల్ ఉప్స్ 2 అంట. ఇది వచ్చేసి జియో హాట్స్టార్లో ఉంది. అండ్ క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ అంట.
ఇది వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో ఉంది. అండ్ బ్లాక్ వారెంట్ అంట. ఇది వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అంట. ఇది వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్‌లో మీరు ఏ సీరీస్ చూసారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అంటిల్ దెన్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.